వచ్చేసా కంగారు పడకండి. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ఈరోజు వీడియోలో వచ్చేసి మన కిరాణా షాప్కి ఎటువంటి టెంకాయలు మనం హోల్సేల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామో చూద్దాం. టెంకాయలు అంటే కొబ్బరికాయలు. కొబ్బరికాయల్లో రకాలు ఉన్నాయి. సన్న కొబ్బరికాయలు, లావు కొబ్బరికాయలు, పాత కొబ్బరికాయలు, కొత్త కొబ్బరికాయలు, ఇలా. అలాగే ఈ కొబ్బరికాయల్లో ట్రిక్స్ వాడి మనం ప్రాఫిట్ ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపో నుంచి టెంకాయల్ని అన్లోడ్ చేస్తున్నారు చూడండి. ఇలాంటి టెంపోలు వారానికి 2 సార్లు లేక ఒకసారి వస్తాయి. ఒక్కొక్కసారి టెంపోలో వస్తాయి, ఒక్కొక్కసారి లారీలో వస్తాయి. ఈ టెంపో దగ్గరికి మనం వచ్చేసి సైజు, క్వాలిటీ, రేటు కనుక్కొని మనకి ఎన్ని అవసరమో అన్ని బస్తాలు తీసుకొని వెళ్ళాలి. ఈ టెంపో వాళ్ళ దగ్గరే హోల్సేల్ వాళ్ళు బల్క్గా 30 బస్తాలు, 40 బస్తాలు, 50 బస్తాలు అలా కొనుగోలు చేస్తారు. మనమైతే వీళ్ళ దగ్గర 2 బస్తాల నుంచి 5 బస్తాల వరకు కొనుగోలు చేస్తాం. ఈ హోల్సేల్ వాళ్ళకైతే పూర్తిగా ఐడియా ఉంటుంది ఈ టెంపో గురించి. ఏ టెంపో వాళ్ళ దగ్గర కాయలు నీట్గా ఉంటాయి, ఏ టెంపో ఎన్ని గంటలకు వచ్చింది, ఏ టెంపో ఏ స్టేట్ నుంచి వచ్చింది, ఎవరి దగ్గర ఖరీదు చేస్తే మంచి సరుకు దొరుకుతుంది, ఇలాగా అన్ని ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంటుంది. మనం టెంపో వచ్చినప్పుడు మిస్ అయితే ఈ హోల్సేల్ వాళ్ళ దగ్గర ఖరీదు చేస్తాం. 2 బస్తాలు, 3 బస్తాలు అలా. కొబ్బరికాయలు అనేది ఆల్మోస్ట్ మన షాప్కి లావు ఉండేటట్టే చూసుకుంటాను. ఎందుకంటే చాలా షాప్ వాళ్ళు ఇలాంటి టెంకాయలు తీసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటివి. ఇవి వచ్చేసి 29 రూపాయలు పడతాయి. 29 రూపాయలు ఖరీదు ఒక పీస్ పడుతుంది. వీటిని 35 రూపాయలకి అమ్ముతారు. సో ఇంచుమించు 5 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జు, కొద్దిగా డ్యామేజ్ అవి ఇవి పోయి 5 రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది కాయ మీద. మరి ఈ సైడ్ ఉన్నాయి చూడండి, ఈ కొబ్బరికాయ వచ్చేసి 33 రూపాయలు ఖరీదు పడుతుంది. ఈ కాయని 40 రూపాయల వరకు అమ్ముతారు. మనం ఏం చేస్తామంటే ఈ 33 రూపాయల కాయనే తీసుకుంటాము. 33 రూపాయల కాయ తీసుకొని 35 రూపాయలకి అమ్ముతాము. ఎందుకంటే ఒకవేళ 29 రూపాయలకు వచ్చే కాయ తీసుకొని 35 రూపాయలకు అమ్మానంటే వాళ్ళ మైండ్లో ఒకటి పడిపోయి ఉంటుంది, ఇక్కడ అన్ని క్వాలిటీ తక్కువ సన్నకాయలే దొరుకుతాయి, ఈ షాప్కి వెళ్తే అన్ని సన్నకాయలే దొరుకుతాయని మైండ్లో పడిపోయి ఉంటాయి. సో అందుకనే చాలా సాధ్యమైనంత వరకు మనము లావు కాయలు ఇచ్చేకి ట్రై చేస్తాము. ప్లస్ రేటు కూడా సేమ్ చాలా రీజనబుల్గా ఇస్తాము. అప్పుడు గుడ్ విల్ అనేది మనం సంపాదించుకుంటాము. ఇది ట్రిక్ నెంబర్ 1. మరి ప్రాఫిట్ ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ట్రిక్ నెంబర్ 2లో చూద్దాం. ఎందుకు ఇంత తక్కువ ధరకే మనం ఇచ్చేస్తున్నామంటే గుడ్ విల్ కోసము, ప్లస్ ఇంకొకటి కూడా ఉంది. మనకి కొబ్బరికాయ అనేది ఎక్కువ సేలింగ్ అయ్యేది ఫెస్టివల్ టైంలో. నాన్ ఫెస్టివల్ టైంలో చాలా తక్కువ కాయలు పోతాయి. నాన్ ఫెస్టివల్ టైంలో మంత్కి వచ్చేసి 2 బస్తాల వరకు అమ్ముతాం. అదే ఫెస్టివల్ టైంలో వితిన్ 2 days ఆర్ 3 daysలో మనము 4 to 5 bags వరకు అమ్ముతాము. ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొత్త కొబ్బరికాయ. ఇంకొక సైడ్ వచ్చేసి పాత కొబ్బరికాయ. 2 ఇక్కడ పెట్టాను. కొత్త కొబ్బరికాయ వచ్చేసి 10 నుంచి 15 రోజుల లోపల అమ్ముకోవాలి, లేదంటే ఇవి చెడిపోతాయి. చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి పాతకాయ వచ్చేసి 2 నెలలు నిలవ ఉన్న ఏం ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇప్పుడు కొత్త కొబ్బరికాయ, అది లావు కొబ్బరికాయ వచ్చేసి మనకిది 30 రూపాయలు ఖరీదు పడుతుంది. అలాగే సేమ్ లావు పాత కొబ్బరికాయ వచ్చేసి 33 రూపాయలు పడుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ పండగ ముందు 2 రోజుల ముందే మనం కొత్త కొబ్బరికాయ పర్చేస్ చేసి పెట్టుకుంటాము. 3 నుంచి 4 బస్తాల వరకు పర్చేస్ చేసి పెట్టుకుంటాము. ఈ కొత్త కొబ్బరికాయని తీసుకున్న 3 నుంచి 4 రోజుల లోపలే మొత్తము అమ్మేసుకుంటాము. ఎందుకంటే పండగ ముందు సేలింగ్ అనేది స్పీడ్గా ఉంటాయి, చెప్పాను కదా ముందే. అప్పుడు మనకి ప్రాఫిట్ అనేది 4 రూపీస్ వరకు పెరుగుతుంది. నెక్స్ట్ నార్మల్ డేస్లో సేమ్ 35 రూపీస్కే ఇస్తాము, కానీ పాత కొబ్బరికాయ ఇస్తాము. వాటిల్లో మనకు 1 రూపీ అలాగ తక్కువ.
తక్కువ ప్రాఫిట్ అలా ఉంటుంది. ఇలా మనము ప్రాఫిట్ జనరేట్ చేసుకోవాలి. ఓకే, టెంకాయలో ఇంకో ట్రిక్ చెప్పేసి ఈ వీడియో ఎండ్ చేద్దాం. టెంకాయలు వచ్చేసి ఇలాంటి గోతాల్లో మనకి వస్తాయి. అప్పుడు మనము ఈ గోతాల నుంచి సపరేట్ చేయాలి. సపరేట్ చేసి ఇలాగ గోను సంచిలో వేసుకుంటే మనకి దాంట్లో ఉన్న నెమ్ము అనేది పీల్చుకుంటుంది. ఈ గోను సంచి పీల్చుకునేసి కాయ అనేది బూజు పట్టకుండా చెడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. మరియు ఎండలో కూడా కొబ్బరికాయల్ని పెట్టకూడదు. ఎండలో పెడితే ఇలా చిట్లిపోతాయి. ఇలా సైడ్ అంతా చిట్లిపోయింది. ఓకే, ఇవ్వండి కొబ్బరికాయల బిజినెస్ ఇన్ఫర్మేషన్ అండ్ సూపర్ ట్రిక్స్. ఇంకో మరిన్ని బిజినెస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. సేవా విభాగం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.